హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గగన్ ఫ్యామిలీతో పాటు ఇంటి ముందుకి రాగానే రండి శారద చెల్లమ్మ, రండి గగన్ బాబు, ఎలా ఉన్నావమ్మా పూరి అన్నట్టు పలకరిస్తాడు శరత్ చంద్ర. వాళ్ళు పైకెక్కి చెర్రీని పలకరిస్తూ ఎలా ఉన్నావురా అని గగన్ అడుగుతుండగా, ఆల్ గుడ్ అన్నయ్య, అసలు ఇటువంటి రోజు వస్తుందని నేను లైఫ్లో అనుకోలేదన్నయ్య అని చెర్రీ జాయ్ఫుల్గా చెప్తూ ఉంటాడు. అల్లుడు గారు లోపలికి రండి, మీకు కావలసిన వాళ్ళతో కావలసినంతసేపు ఇంట్లో మాట్లాడుకోవచ్చు అని శరత్ చంద్ర వెటకారంగా అంటూ ఉంటాడు. కానీ శారదాని కృష్ణప్రసాద్ని చూసిన మీరా ఆ కార్లో కృష్ణప్రసాద్ కూడా దిగినట్టు శారద భుజంపై చేతులు వేసి, తను నా వైఫ్ శారద, పూరి నా డాటర్, భూమి ప్రేమించిన ది గ్రేట్ గగన్ అని ఇంట్రడ్యూస్ చేసినట్టు మీరా కలకంటూ ఉంటుంది. అందరూ కలిసి ఇంట్లోకి వెళ్తారు. గగన్, పూరి, శారద ఒక సోఫాలో కూర్చుంటారు. శారద కృష్ణప్రసాద్ని చూసి బాధపడుతూ ఉంటుంది. మీరాకి కాఫీ ఏర్పాట్లు చేయమని శరత్ చంద్ర చెప్తూ ఉంటాడు. ఇందు ఏమో పైకి వెళ్ళి భూమి రెడీ అయిందా అని చూసి మా అన్నయ్య వచ్చాడు అని చెప్పగానే పరిగెత్తుకుంటూ రాబోతున్న భూమిని ఆపి, ఇవి నిశ్చితార్థం సీనమ్మా, కాస్త నువ్వు ఓపిక పట్టాలి, వెళ్ళి హక్ చేసుకోవడాలు ఉండవు, సాంప్రదాయం ప్రకారం ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్ళాలంతే అని అంటూ ఉంటుంది ఇందు భూమిని ఆట పట్టిస్తూ. నవ్వుకుంటూ ఉంటుంది భూమి. ఇక కోపంతో రగిలిపోతూ కాఫీ పెడుతున్న మీరా దగ్గరికి వెళ్ళి చెర్రీ ఇంకా కోపం వచ్చేలా చేస్తూ ఉంటాడు. అప్పుడు పెద్దావిడ వచ్చి, నా కోడలికి నేను కాఫీ పెట్టనా అని అడుగుతుండగా, మీకున్నది ఒక్కతే కోడలు, నేనే అది, అన్నయ్య నన్ను పెట్టమన్నారు కాబట్టి నేనే పెడతా అని మీరా అంటూ కాఫీ పట్టుకొని రాగానే శరత్ చంద్ర, నువ్వెందుకు కాఫీ తీసుకొచ్చావు అని అడుగుతుంటాడు. నువ్వే కదన్నయ్య కాఫీ అన్నావు అని అంటూ ఉండగా, కాఫీ ఏర్పాట్లు చూడమన్నాను, భూమి వచ్చి అందిస్తుంది అని అంటుంటాడు శరత్ చంద్ర. అప్పుడే ఇందు భూమిని కిందికి తీసుకొచ్చి కాఫీ కప్లని అందిస్తుంది భూమికి ఇందు. గగన్ భూమిని మైమర్చిపోయి చూస్తూ ఉంటాడు. ఆ శారీలో భూమి చాలా చక్కగా ఉంటుంది. కింది నుండి పై వరకు, పై నుండి కింది వరకు అలా కన్నార్పకుండా చూస్తూ ఉండగా పూరి గగన్ని తట్టగానే ఈ లోకంలోకి వచ్చినట్టు ఉలిక్కి పడతాడు గగన్. ఇక కాఫీ అందిస్తుంది భూమి శారదాకి, పూరికి, గగన్కి. గగన్ మాత్రం కాఫీ కప్ అందుకోకుండా భూమిని కల్లార్పకుండా సైట్ కొడుతూ ఉంటాడు. ఆ తర్వాత తీసుకోమన్నట్టు పూరి సైగ చేయగానే కాఫీ తీసుకుంటాడు గగన్. ఇక శరత్ చంద్రకి కాఫీ అందించగా పక్కనున్న అపూర్వ, నువ్వు కూర్చో అమ్మా అని అంటూ శరత్ చంద్ర పక్క సీట్ భూమికి అందిస్తుంది అపూర్వ. ఇక పంతులు గారితో తాంబూలాలు అందుకోవచ్చా అని అడుగుతుండగా, ఇంకా అరగంట టైం ఉంది అని పంతులు గారు చెప్తూ ఉంటారు. ఈలోపు పెట్టిపోతలు మాట్లాడుకుందామా చెల్లమ్మ అని శారదాని శరత్చంద్ర అడగ్గా, మీ అమ్మాయిని మా ఇంటికి పంపిస్తున్నారు, అదే మాకు భాగ్యం, మాకు వేరే అవసరం లేదు అని శారద అనగానే ప్రౌడ్గా భూమి తలపై చెయ్యి వేస్తాడు శరత్చంద్ర. అప్పుడు అపూర్వ వెటకారంగా, అలాగని మేము వట్టి చేతులతో పంపించలేం అని అంటూ ఉంటుంది. బిందు, ఇందు, మీ అన్నయ్యకి ఇల్లు చూపించండి అమ్మా అని అంటూ ఉండగా, నాకన్నా భూమి చూపిస్తే బాగుంటుంది అనగానే కోపంతో రగిలిపోతూ ఉంటాడు శరత్ చంద్ర. ఇక అపూర్వ సైగ చేయడంతో వెళ్ళమని భూమికి చెప్తాడు శరత్ చంద్ర. రమ్మన్నట్టు గగన్తో భూమి సైగ చేయగానే కోపంతో రగిలిపోతూ ఉంటాడు శరత్ చంద్ర. ఇక అత్తయ్య గారు చెల్లమ్మకి కంపెనీ ఇవ్వండి అంటూ గోరెంటాకి చెప్పి అపూర్వాన్ని తీసుకొని శరత్ చంద్ర వెళ్ళిపోతాడు. ఇక భూమి ఈ గగన్లో అలా వెళ్తుండగా నక్షత్ర కోపంగా రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఆ భూమి వెనకాలే వెళ్తూ భూమికి సైట్ కొడుతూ ఉంటాడు గగన్. ఒక్క అడుగు వెనక్కి వేసి గగన్ని ఇమిటేట్ చేస్తూ ఉంటుంది భూమి. ఆ తర్వాత భూమి చేయిని టచ్ చేయాలని గగన్ చూస్తూ ఉండగా తప్పించుకుంటుంది భూమి. ఒక రూమ్లోకి వెళ్ళగానే వెనకాల నుండి భూమిని గట్టిగా హత్తుకుంటాడు గగన్. తప్పించుకొని భూమి బయటికి పారిపోయి వస్తుంది. నవ్వుకుంటూ ఉంటాడు గగన్. మళ్ళీ ముహూర్తం టైం అయ్యేసరికి ఇక తాంబూలాలు అందుకునే టైం అయింది బాబు అని పంతులు గారు చెప్పగానే, తాంబూలాలు ఎవరు అందుకుంటారు, మా తరపున బావా నేనున్నాం, కానీ శరత్ చంద్ర
చేతుల మీదుగా శారద పక్కన ఎవరు తాంబూలాలు అందుకుంటారు, ఎవరున్నారు అని అపూర్వ వెటకారంగా అంటూ ఉండగా ఇక గగన్ తాంబూలాలు మార్చుకోవడానికి పిలిచారా లేదంటే మమ్మల్ని అవమానించడానికి పిలిచారా అని గగన్ కోపంగా పైకి లేచి అనగానే భూమి గగన్ బావ ఆగండి అని అంటూ శరత్చంద్ర దగ్గరికి వెళ్ళి శారద అత్తయ్య పక్కన కృష్ణప్రసాద్ మామయ్య నిలబడి తాంబూలాలు తీసుకోవాలి నాన్న అని అనగానే చెయ్యి విసిరి కొడతాడు శరత్చంద్ర. దాంతో అపూర్వ దగ్గరికి వచ్చి నువ్వు అందరిలో బ్యాట్ కాకూడదు అని ఒప్పించే ప్రయత్నం చేస్తుంది. అలాగే అని అనుకుంటూ చెర్రీని కృష్ణప్రసాద్ తీసుకురమ్మని పంపిస్తాడు. కానీ అప్పటికే గగన్ కృష్ణప్రసాద్కి వార్నింగ్ ఇస్తాడు. ప్రేమగా గగన్ భుజంపై కృష్ణప్రసాద్ చెయ్యి వేయగా నాకు ఇష్టమైన అమ్మాయి నీ పెళ్లి చేసుకునే టైంలో కానీ నిశ్చితార్థం టైంలో కానీ నువ్వు అక్కడ ఉండకూడదు అని గగన్ వార్నింగ్ ఇవ్వగానే బాధపడుతూ ఉంటాడు కృష్ణప్రసాద్. ఇల్లంతా వెతికి ఎక్కడ కృష్ణప్రసాద్ లేడని శరత్చంద్రకి చెర్రీ చెప్పగానే బయట వెతకమని అంటూ ఉంటాడు శరత్చంద్ర. ఇక ఎవరి చేతుల మీదుగా గగన్ భూమిలో నిశ్చితార్థం జరుగుతుందో, కృష్ణప్రసాద్ శారద పక్కన నిలబడితే ఏం జరుగుతుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం.